అత్యున్నతమాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో పూజింపదగిన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ఎలాగున్నారు మీరు, కుటుంబాలు, పిల్లలంతా క్షేమంగా ఉన్నారా? క్షేమంగా ఉన్నారని నమ్ముచున్నాను. మన దేవుడు గొప్పవాడును. మన దేవుడు అనుక్షణం కూడా మనల్ని కాచి కాపాడే దేవుడే అంటున్నాడు. విడవక ఎడబాయక మనల్ని అనుక్షణము మనల్ని కాచి కాపాడే దేవుడు అండి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ చెల్లిద్దాం. ఎండకాల సమయం అంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడే ఉదయకాల సమయం మనకు బహుమానముగా కానుక ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. బిడ్డలారా, ఈరోజు మనం దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కాబట్టి పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే కీర్తనల గ్రంథంలో నుంచి 31వ కీర్తన 24వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొను వారులారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోవా కొరకు కనిపెట్టు వారులారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండండి. ఎంత మంచి వాగ్దానం అండి. ఈరోజు నువ్వు ధైర్యం కలిగి ఉండాలి. ఏ విషయంలో కూడా నువ్వు భయపడకూడదు. ఎందుకంటే నువ్వు దేవుని కొరకు కనిపెట్టుకుంటున్నావు కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా నిన్ను విడవడు, ఎడబాయడు. ఆయన నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అంటున్నాడు అన్నమాట. దావీదు మహారాజు ఈ మాట పలుకుతున్నాడు అన్నమాట. దేవుని కొరకు కనిపెట్టుకున్న వాళ్ళారా, మీరందరూ ధైర్యం వహించండి, దేవుడు మీకు సహాయం చేస్తాడని. ఒక కుమారుడు స్కూల్కి వెళ్ళినప్పుడు తన టీచర్లు రేపు ఫీజు తీసుకుని వచ్చి కట్టాలి, లాస్ట్ డేటు అని చెప్పినప్పుడు తన కుమారుడు తన తండ్రి యొద్ద వచ్చి చెప్పినప్పుడు సరే నాన్న నువ్వు వెళ్ళు, నేను ఆఫీస్ ఓపెన్ అవుతున్నాగానే ఒక 10-11 గంటల సమయంలో వచ్చి నేను ఫీజు కడతాను అని చెప్పి పంపిస్తాడనమాట. తన కుమారుడు స్కూల్కి వెళ్ళి ఇంకా నా తండ్రి రాలేదే అని కనిపెట్టుకొని ఉంచాడు. స్కూల్ మరి పాటలు చెప్తున్నప్పుడు కూడా ఆ పాటలు ఆలకించకుండా నా తండ్రి ఇంకా రాలేదే అని కనిపెట్టుకొని ఉంచాడు అనమాట. తండ్రి అదే సమయానికి జ్ఞాపకం చేసుకొని ఫీజు కట్టుకుంటున్న ఆ కుమారుడిని వాళ్ళు కొడతారని మరి బాధపడతారని అతడు తెలుసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి స్కూల్ ఫీజు కట్టేసి తన కుమారుడు దగ్గర ఫీజు కట్టినా అని చెప్పినప్పుడు అతనికి ఎంత ధైర్యము, నిబ్బరముగా ఉంటాడు అన్నమాట తన కుమారుడు స్కూల్లో. అలాంటి నిబ్బరము కలిగి ఉండాలి మనం. మరి కుమారుడు చూడండి ఎంత నిబ్బరం కలిగి ఉన్నాడో, తన తండ్రి ఫీజు కడతారని చెప్పినప్పుడు అదే ప్రకారము తన తండ్రి వెళ్ళి ఫీజు కట్టడం మనం చూస్తున్నాం అన్నమాట. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో కూడా తండ్రి నేను ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. నేను మీకు తోడై ఉంచాను, నిబ్బరం కలిగి ఉండండి, నా కొరకు మీరు కనిపెట్టుకున్నారు కాబట్టి మీ యొక్క నమ్మకాన్ని నేను వ్యర్థం చేయను, నా కొరకు కనిపెట్టుకున్నారు కదా, మీకు ఎప్పుడు కూడా మీ యొక్క విశ్వాసము నేను వ్యర్థం చేయను, ధైర్యం కలిగి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి, ధైర్యం వహించండి, మీకు తోడే ఉంచాను, కుటుంబాలకు తోడే ఉంచానని దేవుని లేఖనాలు చెలవుస్తున్నాయి. యెహోషువ గ్రంథంలో కూడా చూడండి, యెహోషువ దేవుడు మాట్లాడుతున్నాడు, భయపడకు ధైర్యంగా ఉండని మాట్లాడుతున్నాడు. చూడండి యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయము 9వ వచనంలో, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడేయకము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడిని యెహోవా నీకు తోడైండను. చూడండి, ఈరోజు నువ్వు భయపడుతున్నావా? దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడకము, నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, ఇంకెందుకు నీకు భయము? ఫీజు కడుతున్నాను చెప్పినాను కదా నాన్న, నువ్వెందుకు ఇంకా భయపడుతున్నావు? తండ్రి మీద నీకు అంత నమ్మకం లేదా? నేను ఫీజు కడుతాను వెళ్ళు అని ధైర్యంగా ఉండమని తండ్రి ఎలాగ కుమారుని ధైర్యపరుస్తున్నాడో మన ఆత్మీయ తండ్రి మన దేవుడు కూడా చూడండి, నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకు, జడేకు, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడైండును. ఈరోజు నువ్వు నడిచే మార్గం అంతట్లో కూడా దేవుడు నీకు తోడై ఉంచాడు. ధైర్యంగా ఉండు, దిగులు పడకు, జడేకు, భయపడకు. ఇప్పుడు కూడా నువ్వు నా కోసం కనిపెట్టుకున్నావు కాబట్టి నిన్ను పోషిస్తాను, నిన్ను కాపాడుతాను అంటున్నాడు అనమాట. 18వ వచనం కూడా చూడండి, యెహోషువ 1వ అధ్యాయం 18వ వచనం కూడా, నీ మీద తిరుగుబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయంలోనూ నీ మాట వినని వారందరూ మరణశిక్ష నందుదురు, నీవు నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకునే వాళ్ళని యెహోషువకు ఉత్తరం ఇచ్చేరి. హల్లెలూయా. చూడండి, ఈరోజు నీ మాట వినకుండా నీ మీద ఎవరైనా తిరగబడుతున్నారేమో వారందరూ కూడా మరణశిక్ష పొందుతారు. నీ మాట ఎవరో కనిపెట్టలేదు, నీ మాట ఎవరైతే వినలేదో, నీ మాటకు ఎవరైతే తృణీకరిస్తున్నారో, నేను ఎదిరిస్తున్నారో వాళ్ళందరూ మరణశిక్ష పొందుతారు, నీ ఎదుటి వాళ్ళు నిలవలేరు అని
దేవుడు చెప్తున్నాడు, నేను నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకోనవలెను అని యెహోషువతో చెప్తున్నాడు దేవుడు. నువ్వు భయపడకు. నీ శత్రువులు ఎవరైనా ఉన్నారా? నేను ఎదిరించేవారు, నీ మాట వినని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈరోజు నేను చూసుకుంటాను వాళ్ళు మరణశిక్ష పొందేటట్లు చేస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు అన్నమాట. చూడు ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. నువ్వు దేవుని కొరకు కనిపెట్టుకుంటే నీకు దేవుడు ఎప్పుడు కూడా మోసం చేయడు. కనిపెట్టుకో, యథాస్థితిగా ప్రార్థన చేయి, పరిశుద్ధ గ్రంథం చదువు, ఆయన కోసం కనిపెట్టుకో. నా దేవుడు నాకు చేస్తాడు, నా దేవుడు నన్ను కాపాడుతాడు, ప్రతి క్షణము నాకు తోడే ఉంచాడు, జాబుకి వెళ్ళేటప్పుడు తోడే ఉంచాడు, ఇంటికి వచ్చేటప్పుడు తోడే ఉంచాడు, మరి ప్రతి స్థలంలో కూడా నాకు దేవుడు తోడే ఉంచాడని ఆయన కోసం కనిపెట్టుకో. నీకెప్పుడు కూడా నువ్వు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన బిడ్డవు కాబట్టి నేను ఎప్పుడు కూడా నీ విశ్వాసాన్ని వ్యర్థం చేయడానా ధైర్యం కలిగి నిబ్బరంగా ఉండొచ్చు. ఒక తండ్రి అయినా కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ తన కుమారుడికి ఫీజు కట్టడానికి కుమారుడు ఏదైనా తీసుకొస్తానని కుమారుడితో చెప్పి ఆ తండ్రి ఆఫీస్కి వెళ్ళినప్పుడు లేట్ అవ్వచ్చు, నా తండ్రి తెస్తాడో తేడని అతడు అధైర్యపడవచ్చు. కానీ మన దేవుడు ఎప్పుడు కూడా ఏమర్చే దేవుడు కాదండి. ధైర్యంగా ఉండండి, నేను మీకు మా కోసం కనిపెట్టుకున్నావు కదా, నేను ఎప్పుడు కూడా మిస్టేక్ చేయను అని మనం ధైర్యపరిచే దేవుడు మనకి తోడై ఉన్నాడు అన్నమాట. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు భయపడుతున్నావా? ఏ విషయంలో కూడా భయపడకు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. ఒక తండ్రి అయినా చూడండి, ఆత్మీయ మన తల్లిదండ్రులైనా కూడా మిస్ చేస్తారేమో, కానీ దేవుడు ఆయన కొరకు కనిపెట్టుకోవాలని ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టడు. ఆయన చెప్పిందంతా మనకు చేస్తాడు. ధైర్యం కలిగి ఉండమని ఈరోజు దేవుడు చెప్తున్నాడు మనకు. ఈరోజు ధైర్యం కలిగి ఉంచావు, నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, భయపడకు, చెడేకు, దిగులు పడకు, సంతోషంగా ఉండు. దేవుడు నీకు అన్నీ చేస్తాడు ప్రతి సమయంలో కూడా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, ఈ మాటలను దీవించండి. 31 కీర్తన 24 వచనంలో యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, మనుష్యుని ధైర్యం వహించి నిబ్బరముగా ఉండండి.